వెల్కమ్ టు నర్తనశాల. ఈ థీమ్ కే టాపర్ గా నిలిచిన వాళ్ళకి, అంటే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే గోల్డ్ స్టార్ ని మించింది కూడా ఒకటి ఉంది, అదే ఆ డైమండ్. ఆ డైమండ్ ఎవరు సంపాదించుకుంటారో వాళ్ళే ది అల్టిమేట్ థీమ్ టాపర్ అని అర్థం. సో థీమ్ టాపర్ అవ్వాలంటే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఏం చేస్తారా అని నాకు టెన్షన్ గా, మా జడ్జెస్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న జంట వాళ్ళ కెమిస్ట్రీతో దుమ్ము దులిపారు, టాప్ జోడీ కింద నిలిచారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీరాజ్ అండ్ ప్రశాంతి. యువరాణి భూతప్రాయం వినిబోడి ఏరుకోరి వచ్చావే తోటరాము. రాజా ఎక్కింది చాలు రాజా, చిరిగిపోతుంది వద్దు. మీరు ఇద్దరు చాలా బాగా డాన్సర్స్. సో ఇక్కడ డాన్స్ కావాలి, అక్కడ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ డాన్స్, హెవీ డాన్స్. ఇక్కడ
గ్రేస్ఫుల్ మూమెంట్ కావాలి, అక్కడ మీరు గ్రేస్ఫుల్ మూమెంట్ రావాలి కదా. సో ఈ సాంగ్ లో ఇట్ వాజ్ హ్యాస్ టు బి గ్రేస్ఫుల్, మధ్య మధ్యలో స్మాల్ కట్టింగ్స్ ఉంది. సో ఇట్ వాజ్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్, వెరీ వెల్ డాన్స్డ్, వెరీ వెల్ సింగ్డ్. ఇట్ వాజ్ వెరీ నైస్. మీరు ఇద్దరు మధ్యలో ఫైట్ జరుగుతుంది కదా లాస్ట్ వీక్. సో దట్ వాజ్ నాట్ షోన్ యాక్చువల్లీ ఆన్ ఫేస్. వెరీ గుడ్. సిమ్రన్ గారు ఏ స్టార్ ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు అసలు వినీత్ గారు ఏమంటారో కూడా తెలుసుకుందాం. ఓకే, సో వినీత్ గారు, ఇంకా ఒకసారి మీరు ప్రూవ్ చేశారు ఎంత టాలెంటెడ్ డాన్సర్స్ మీరు ఇప్పుడు. అండ్ శ్రీరాజ్ గారు, మీరు వెరీ ఫ్యూ మేల్ డాన్సర్స్ ఆర్ సో గ్రేస్ఫుల్ అండ్ యూఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ గ్రేస్ఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్. అండ్ మీరు హ్యాండ్ మూవ్మెంట్స్ అదే ఎంత బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారండి. ఫార్మేషన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అదన్నీ మీ కాన్సెప్ట్ తో జస్టిస్ చేసిన విధంగా మీరిద్దరు ప్రెసెంట్ చేశారు. సో వెరీ ఇంట్రెస్టింగ్లీ కొరియోగ్రాఫ్, బ్యూటిఫుల్లీ ప్రెసెంటెడ్. ఇద్దరు చాలా బాగా చేశారు. సిమ్రన్ గారు ద స్టార్ ఫస్ట్, దెన్ వినీత్ యూ గివ్ స్టార్. ఓకే, both at a time. Ready? 1, 2, 3, go. ఆహా. ఇప్పుడు రాబోతున్న ఈ జంట గురించి చాలా బాగా చెప్పాలండి. ఎందుకంటే ఏ థీమ్ కి తగ్గట్టు ఆ థీమ్ లో వస్తారు ఆయన, అంతకంటే పవర్ఫుల్ గా వస్తారు ఆవిడ. మరి వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుందని మా అందరికీ టెన్షన్ గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ స్టార్లు బ్లాక్ స్టార్లు మారు మోగుతున్నాయి ఇక్కడ. మరి వీళ్ళు బ్లాకా, సిల్వరా, రెడ్డా, గోల్డా? సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వికాస్ అండ్ అంజలి.
చేస్తున్నా తికమకలో మా గబ్బర్ సింగ్ గారు చేసిన ఈ పెర్ఫార్మెన్స్ మరి జడ్జెస్ కి ఏమనిపించింది అంటారు? ఎందుకంటే ఆయన అడిదిరిగి అటే చూస్తున్నారు, ఈవిడేమో ఇటు తిరిగి గోల్డ్ గిల్లుకుంటూ ఇటు చూస్తున్నారు. యాక్చువల్గా ప్రదీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కాన్ఫిడెంట్ ఉండింది, బాగా చేస్తాము పర్వాలేదు, అట్లీస్ట్ సిల్వర్ వస్తుంది, ఇంతవరకు మాకు బ్లాక్ రాదు అని. బట్ అక్కడ కూర్చొని చాలా బాగా మాకన్నా చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ ఆబ్వియస్లీ. సో వాళ్ళందరికీ బ్లాక్ రెడ్ వస్తుంటే నాకు ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ అయ్యేసరికి టప్ 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 అని ఇక్కడ ఉన్నాను. ఈ జడ్జిమెంట్ అయ్యే వరకు నేను కోలుకోను నేనైతే. ఏం కంగారు పడకండి, రెడ్ బ్లాక్ గోల్డ్ సిల్వర్ కదా, ఈ 4 కాకుండా పర్పుల్ ఎల్లో వైట్ ఇలాంటివి ఏమైనా ఉంటే నీకు ఇస్తారు జడ్జెస్. ఏం టెన్షన్ పడకండి, అంత బాగుంది మీ పెర్ఫార్మెన్స్. సో వినీత్ గారు, వికాస్ గారు, అంజలి గారు, మీరు చెప్పినది కరెక్ట్. అంజలి గారు, ఆ టెన్షన్ త్రూ అవుట్ మీ ఫేస్ లో ఉంది. నేను అనిపించింది ఎందుకంటే వై షీ నాట్ స్మైలింగ్ ఆర్ ఎక్కడో చూసి యువర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ ఇన్ యర్ మైండ్ దట్ వాస్ వెరీ రెలవెంట్ ఇన్ టుడేస్ పర్ఫార్మెన్స్ విచ్ బ్రాట్ డౌన్ యువర్ పర్ఫార్మెన్స్. అలాగే మీ బ్యాలెన్సింగ్ కూడా చాలా, ఇట్ వాస్ వెరీ వీక్ టుడే. అండ్ మీరిద్దరు ఫామ్ లేదు. Please, if one of you were in form, it would have helped your performance. So I'm very sorry, I have to give you a black this year. Okay, this is purely on basis of this performance. థ్యాంక్ యూ వినీత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళకి బ్లాక్ వచ్చిందని మనకి రాకూడదని టెన్షన్ పడుతూ మీరు పడ్డ ఆ టెన్షన్ కి మీ పెర్ఫార్మెన్స్ బాగా టెన్షన్ గా వచ్చింది కాబట్టి ఆ టెన్షన్ ఏమీ లేకుండా జడ్జెస్ బ్లాక్ చూపించారు కాబట్టి మరి సిమ్రన్ గారు ఏమంటారో చూద్దాం. ఓకే సిమ్రన్ గారు. వికాస్ అండ్ అంజలి, no sync at all. Miru practice I think you have not done any practice the kanipinchindi in your dance, and no grace and sincerity missing. The heart shape, the thermocol property, and I think that is not helping you. Your dance has to speak. You are in danger zone. ఇప్పటి వరకు 9 జంటలు ఈ లేటెస్ట్ ట్రాక్స్ కి సూపర్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. జడ్జెస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా, ఎందుకంటే గేమ్ బాగా సీరియస్ అయింది. అసలు విషయం ఏంటంటే ఈ 9లోంచి 6 నర్తనశాలలోకి ఎంటర్ అవుతున్నారు, 3 మహాగురుస్ ని కలవబోతున్నారు. ఈ థీమ్ లేటెస్ట్ సాంగ్స్, లేటెస్ట్ ట్రాక్స్ కి ఈ థీమ్ కి ఆ టాపర్ ఎవరు? జడ్జెస్ Sriraj and Prashanti. with 2 gold stars. So Sriraj and Prashanti onto the stage, please. ప్రేమదేశం యువరాణి భూతప్రాయం విరిబోడి ఎరుకోరి ముచ్చావే కోటరాము. Firstly, congratulations. The judges, please onto the stage. తెలుసా భద్రంగా అభినయమన్నది నీ ఆట, నాట్య యోగ్యతకు వేదిక కౌశల్యానికి కానుక, ఇదిగో రమ్మని ఆహ్వానాలు పిలుస్తోంది ఈ నర్తనశాల, నర్తనశాల. నర్తనశాలకు ఎంటర్ అవుతారు అన్న గ్రేట్ ఆశతో వచ్చిన వీళ్ళల్లోంచి ఒక జంట ఈ బ్యాచ్ లోంచి ఎలిమినేట్ అవ్వబోతుంది. సో ఇక్కడున్న ఈ 8 మందిలోంచి డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఈ వేదిక మీదకి పిలుస్తారు. వికాస్ అండ్ అంజలి. రవి కిరణ్ అండ్ విద్యారావు. ఆనంద్ రాజ్ అండ్ రమ్య.
ఈ నర్తనశాలలోంచి ఇప్పుడు ఒక జంట సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక జంట సేఫ్గా మళ్ళీ ఆ మిగతా జంటలతో అక్కడ ఉండబోతున్నారు. అండ్ ఆ జంటని డిసైడ్ చేసేది శ్రీరాజ్ అండ్ ప్రశాంత్. ఈ 3 జంటల్లోంచి ఏ జంట మళ్ళీ వెళ్ళి సేఫ్ జోన్లోకి వెళ్ళబోతున్నారు? డెఫినెట్ గా మీరు డాన్స్ తో జడ్జ్ చేయాలి, మీ ఫ్రెండ్ కు సేవింగ్ కాదు. డేంజర్ జోన్ లో ఉన్న ఆనంద్ రాజ్ అండ్ రమ్యానా, రవికిరణ్ అండ్ విద్యారావా, వికాస్ అండ్ అంజలియా, 3 జంటల్లోంచి ఏ జంట సేఫ్ జోన్ లోకి వెళ్తుంది? సారీ, ఒకవేళ అంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు మాకు ఇచ్చారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అసలు మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి కాంట్రవర్సీస్ లో ఉండాలి అనేసి. సేఫ్ గా ఉన్న ఆ జంట పేరు రమ్య, ఆనంద్ రాజ్. కంగ్రాచులేషన్స్ రమ్య అండ్ ఆనంద్ రాజ్. మీరు ఇంకా నర్తనశాలలో మీ ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. ఇవాళ టీమ్ టాపర్ అయిన వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఈ షోలో ఇంకా ఉంచుతున్నారు. కానీ డేంజర్ జోన్ లో ఉన్న వీళ్ళిద్దరు రవికిరణ్ అండ్ విద్యారావు, వికాస్ అండ్ అంజలి, మీ ఇద్దరిలోంచి ఒక జంట ఈ నర్తనశాలని వదిలి వెళ్ళిపోబోతున్నారు. ఎలిమినేషన్ కపుల్ రవికిరణ్ అండ్ ఇక 8 జంటలు మిగిలాయి. అండ్ ఇప్పుడే ఒక జంటకి మరో ఛాన్స్ దొరికింది. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. నెక్స్ట్ టీమ్ లో కూడా ఉండబోతున్నారు. వికాస్ అండ్ అంజలి, ఆల్ ది బెస్ట్. నర్తనశాలలో మళ్ళీ కలుద్దాం. तेरी खुशबू है intoxicating. యాక్చువల్గా నేను వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఏది అనట్లేదు. ఏవైతే రూల్స్ ఇచ్చారో అవి అందరూ ఫాలో అవ్వాలి కదా, ఆ వేలోనే మీరు జడ్జ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను అంతే.